హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. ప్రతిరోజు తినే పెసరట్టు, ఇడ్లీ, దోశ తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా పెసర్లతో హెల్తీగా కొత్త బ్రేక్ఫాస్ట్ ఈ సమ్మర్లో చేసుకొని తింటే చల్లగా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు రైస్ తీసుకోవాలండి. రేషన్ రైస్ తీసుకున్నాను 1/2 కప్పు. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చండి. ఏ రైస్ యూజ్ చేస్తే ఆ రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలండి. ఇలా సగ్గు బియ్యం వేసుకొని మనం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఒంటికి కూడా చాలా మంచిగా చలవ చేసే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. రెండుటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి 3 గంటల పాటు. లేదంటే మీరు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ అయినా ఇలా బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇక్కడ సగ్గు బియ్యం ఇంకా పెసర్లు బియ్యం రెండు కూడా బాగా నానేయండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ తీసేసి మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్రేక్ఫాస్ట్. ఇలా పెసర్లు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉంచుకొని మిగతా మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ సగ్గుబియ్యాన్ని ముందు చెప్తానండి ఎలా కలుపుకోవాలో. ఇప్పుడైతే ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో గ్రేట్ చేసుకున్న ఒక క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఇలా వెజిటబుల్ వేసుకొని చేసుకోవడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిదండి. పిల్లలు తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మిగిలించుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలండి. మనం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మధ్యలో ఆ పలుకులు సగ్గుబియ్యం తలుగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కొడితే హెల్తీగా వారంలో ఒక్కసారైనా ఇలా పెసర్లతో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. దీంట్లో పెసర్లలో మనం ఇంగువ వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగా వస్తుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత దీంట్లో చాట్ మసాలా లేదంటే ఆమ్చూర్ పౌడర్ అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. నేనైతే దీంట్లో చాట్ మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. కడాయి అంటే కడాయి పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బాగా అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా హెల్తీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఒకవేళ ఆయిల్ వేయకున్నా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. మీరు దోశ పెనం మీద కూడా ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఉడికించుకొని ఒకవైపు మంచిగా ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒట్టిగా తిన్నా కూడా రుచి బాగుంటుందండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. పిల్లలు పెద్దలు ఇలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీతో బోర్ కొడితే ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా హెల్తీగా తక్కువ ఆయిల్తో బ్రేక్ఫాస్ట్ చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.